Christmas, we wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Hello everyone, welcome back to my channel Yummies to Tummies. ఈ రోజు రెసిపీ క్రిస్మస్ స్పెషల్ వెనిలా స్పాంజ్ కేక్. ముందుగా ఈ కేక్ చేసుకోవడానికి కుక్కర్ లేదా ఇలాంటి ఒక మందపాటి పాత్రలో ఇసుకను వేసి ఇలా ఒక స్టాండ్ ప్లేస్ చేసి ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. అది ఎలా హీట్ అవుతుండగా మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో 3 eggsని బ్రేక్ చేసి వేసుకుని 1 కప్ షుగర్ వేసుకుని షుగర్ బాగా కరిగేంత వరకు బీటర్తో కానీ విస్కర్తో కానీ బీట్ చేసుకుని అందులో షుగర్ తీసుకున్న అదే కప్తో మైదాని ఇలా జల్లెడితో జల్లించుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకోవాలి. ఇందులో 3 to 4 tablespoons మెల్టెడ్ ఘీ ఆర్ బటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లో 1/2 teaspoon బేకింగ్ సోడా, 1/2 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బేకింగ్కి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన వేక్ఫీల్డ్ ప్రొడక్ట్స్ని యూస్ చేశాను. ఇలా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్లో 1 teaspoon వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని బాగా కలిపి అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం ఇలాంటి ఒక స్టీల్ బౌల్లో 1 tablespoon ఘీ ఆర్ బటర్ని వేసుకుని బౌల్ మొత్తం అప్లై చేసుకుని అందులో 1 tablespoon మైదాని వేసి ఈ విధంగా డస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మైదా డస్టింగ్ బదులు అది యూస్ చేసుకోవచ్చు. ఇలా డస్ట్ చేసుకున్న బౌల్లో మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం వేసుకుని ఒక 2 to 3 times ఇలా ట్యాప్ చేసుకుంటే బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ పోయి కేక్ చాలా ఫ్లఫీగా ఉంటుంది. మీరు కూడా నా అలా డ్రై ఫ్రూట్స్ లవర్ అయితే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న పాత్రలో ఈ కేక్ బ్యాటర్ ఫిల్ చేసిన బౌల్ని పెట్టుకుని మూత పెట్టి ఒక 40 to 45 minutes లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలి. 40-45 minutes తర్వాత కేక్ పూర్తిగా బేక్ అయిందో లేదో చూడటానికి ఒక నైఫ్ ఆర్ టూత్ పిక్ని ఇలా కేక్ని గుచ్చినప్పుడు నీట్గా ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ బాగా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో కేక్ని ఇలా డిమౌల్డ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారుగా మన కేక్ ఎంత స్పంజీ అండ్ ఫ్లఫీగా ఉందో. మీరు కూడా ఈ క్రిస్మస్ ఆర్ న్యూ ఇయర్కి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి పెట్టి ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇట్లు మీ యమ్మీస్ టు టమ్మీస్ సైనింగ్ ఆఫ్.